ఇటు తెలంగాణలోనూ భోగి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఖమ్మంలో తెల్లవారుజామునే ప్రజలు భోగి మంటలు వేసి ఆడుపాడుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సైదులు, సంధ్య, తెలుగు వాళ్ళ పండగ, తెలుగు సంస్కృతికి సాంప్రదాయాలను తెచ్చే మొత్తంగా తెలియజెప్పే విధంగా జరిగేటువంటి తొలి పండగ తొలి సంక్రాంతికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. సంక్రాంతి పండగ తొలి రోజు జరిగేటువంటి భోగి పండగకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తూ కూడా ఆడుతూ పాడుతూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా పాత దుస్తులను కూడా భోగి మంటల్లో వేసి కాల్చేస్తున్న పరిస్థితి. పాత తరం పోయి కొత్త తరం రావాలంటూ కూడా ఒక సంకేతాన్ని ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున మహిళలు, చిన్న పెద్దలు తిడదలకుండా అందరూ కూడా భోగి మంటల్లో పాల్గొంటున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, భోగి పండుగ యొక్క విశిష్టత ఏంటి? ముందుగా జరుపుకోవాల్సింది మనం హిందువులందరం హిందూ పండగలాగా మనం తెలుగువారి పండగ మొదటి పండగ అండి ఇది. ఈ పండగ మనందరం కూడా భోగి పాత వస్తువులు పోయి కొత్త వచ్చే తరంగా మనం ఈ పండగ జరుపుకుంటున్నాము. మనం భోగి అంటే మన సంక్రాంతి భోగి మనం మొదటి పండగ జరుపుకోవటం. మనం కొత్త పండగ ఇంటికి వచ్చాక మనం పల్లెటూరు తరంగా ఈ పండగని పెద్దలందరూ కూడా ముందు తరహాగా ఎలా చేసుకోవాలనేది మనం పెద్దవాళ్ళు నేర్పించడం జరిగింది. ఇదే విధంగా పండగని మనం అందరం కలిసి, హిందూ బంధువులం అందరం కలిసి ఈ పండగ చాలా సంబరంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాం. మాకైతే పండగ అంటే పిండి వంటలు చేసుకోవటం, సకినాలు, అరిసెలు అవన్నీ పిండి వంటలు చేసుకొని ఈ పండగ సందర్భంగా పిల్లలందరూ దగ్గరకు వచ్చి మన అందరం కూడా బంధువులతోటి చాలా సరదాగా ఈ భోగి భోగి మంటలు వేసుకొని చాలా సరదాగా చేసుకుంటున్నాం. రేపు సంక్రాంతి కూడా చాలా సంబరంగా జరుపుకుంటాం. కోడి పందాలతోటి ముందుండి పిల్లలు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. కోడి పందాలు కూడా పెట్టుకుందాం, చాలా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుందాం అనేసి పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. భోగి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మీరు చెప్పండి అమ్మా, జనరల్గా గ్రామీణ ప్రాంతం నుంచి కాకుండా పట్టణ ప్రాంతంలో ఇలా భోగి మంటలు వేసుకొని పండగ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇది పల్లెటూరు వాతావరణం తలపించేలాగా ఉందండి. నేను ఫస్ట్ టైం ఇక్కడ పాల్గొంటున్నాను. పల్లెటూర్లలో మాత్రమే ఈ వాతావరణం చూడగలిగాము, కానీ ఇక్కడ ఇంతమందితో కుటుంబ సమేతంగా భోగి మంటలు వేసుకొని అంతా ఇక్కడ పిల్ల పాపలతో ఆనందంగా గడపడం చాలా ఆనందంగా ఉందండి. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది భోగి సంబరం? చాలా హ్యాపీ అనిపించింది. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మా కాలనీలో, విజయనగర కాలనీలో ఫస్ట్ టైం ఇలాగా నేను సెలబ్రేషన్కి రావడం, కానీ జరుగుతుంది. ఒక 5 years నుంచి ఇక్కడ చేస్తున్నాము. ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కానీ నాకు రావడం కుదరలేదు. ఇవాళ వచ్చానండి. చాలా హ్యాపీగా ఉంది ఇలా భోగి మంటలు వేయడం అనేది. పిల్లలతో సహా అందరం కూడా చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ, చెప్పండి, గ్రామీణ ప్రాంతానికి ఇప్పుడు పట్టణ ప్రాంతంలో జరుపుతున్న ఈ భోగి పండుగ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 4 years నుంచి మాకు ఈ RSS వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకని మేము కూడా పాల్గొని చాలా ఆనందంగా అందరం కూడా కలిసి చేసుకుంటున్నామండి సంక్రాంతి పండుగ. పిండి వంటలు, అందరూ పిల్లలు, చిన్న పిల్లలకు రేగుబండ్లు పోయటం, భోగి పండుగ మంచిదని తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇస్తే పెద్దవాళ్ళు మంచిగా ఉంటుందని సంక్రాంతి పండుగ రోజు ప్రత్యేకంగా చేసుకుంటారండి. అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ టైంలో చాలా ఆనందంగా ఉందండి. చూడొచ్చు, మొత్తంగా చూసుకునేదే భోగి పండగకు సంబంధించి కూడా చిన్న పిల్లలతో సహా పెద్దలు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడవచ్చు, తెల్లవారుజాము నుంచే అంతా కూడా భోగి మంటల్లోకి పాల్గొంటూ కార్యక్రమాలు ఆడుతూ పాడుతూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం వేళ మాత్రం భోగి పండ్లు పోసి పిల్లలను ఆశీర్వదించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే భోగి పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలాగా తెలుగు సాంప్రదాయాలు అందరికీ కూడా తెలియజెప్తూ భవిష్యత్ తరాలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల పండగ యొక్క విశిష్టతలు తెలియజేస్తూ కూడా భోగి యొక్క పంటల్లో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతకు సంబంధించి కూడా ప్రధానంగా ఎందుకంటే ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉండడంతోనూ ఎక్కువగా ఆంధ్ర కల్చర్కి సంబంధించి ఖమ్మం కల్చర్ రెండు కూడా కలిసి ఈ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కూడా వేడుకలు సంబరంగా కొనసాగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసిస్తూ మొత్తం కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆట పాడుతూ ఈ సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజయ్, రైట్ సైదులు.